ముంబై ఇండియన్స్ సూర్యాని 2025 ఐపీఎల్ ఆక్షన్లోకి వదిలే ధైర్యం చేస్తుందా? వాళ్ళకు అంత దమ్ముందా? ఎందుకంటే సూర్య లాంటి ప్లేయర్ని ఆక్షన్లోకి వదలడం అంటే సూర్యతో ముంబై ఇండియన్స్ థ్రెట్ పెట్టుకున్నట్టే. ఎందుకంటే తను ఏ టీంలోకి వెళ్ళినా ఒక మ్యాచ్ విన్నరే, తర్వాత ముంబై పైనే ఆపోజిట్ టీంతో మ్యాచ్లు గెలిపించేస్తాడు అలాంటి ప్లేయర్. అంతేకాకుండా ఇప్పుడు టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు అంటే కెప్టెన్సీ పరంగా కూడా తను ఫ్యూచర్ లో టీంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. పర్సనల్ గా తీసుకున్నాము అంటే సూర్య ఒకవేళ టీంలో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ముంబై ఇండియన్స్ ఆపలేదు. తన నిర్ణయాన్ని వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిందే. బట్ ముంబై ఇండియన్స్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తే మాత్రం 100% ఎంత ఇచ్చైనా సరే, అంటే రిటెన్షన్స్ పరంగా చెప్తున్నాను, ఏదో ఒకటి చేసి అతని టీంలో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అయితే మనం ఫస్ట్ అనుకున్నట్టు ఒకవేళ సూర్య ఆక్షన్ లోకి రావాలనుకుంటే సూర్య కోసం ఎన్ని టీమ్స్ పోటీ పడే ఛాన్స్ ఉంది? నాకు తెలిసి ఒక 4 టీమ్స్ సూర్య కోసం భారీగా పోటీ పడే ఛాన్స్ ఉంది. అందులో ఫస్ట్ టీము పంజాబ్ కింగ్స్ టీం. ఎన్ని కోట్లు పెట్టైనా సూర్యను కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి కెప్టెన్ కావాలి. శిఖర్ ధవన్ ఈ నెక్స్ట్ ఐపీఎల్ ఆడతాడో లేదో, పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంటుందో లేదో ఎవరికి క్లారిటీ లేదు. సో సూర్య ఆక్షన్ లోకి వచ్చాడంటే వాళ్ళు కొనుక్కుని అతని కెప్టెన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర అన్కన్సిస్టెంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. దానికి సూర్య కొంచెం ప్రాణం పోసిన వాడు అవుతాడు. ఎందుకంటే సూర్య కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఒక ప్లేయర్ పర్ఫామ్ చేస్తున్నాడు అంటే స్లోగా అది వైరస్ లాగా మిగతా వాళ్ళకు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎస్, మీరు విన్నది నిజం. ఆర్సీబీ సూర్య కోసం టార్గెట్ చేసి తీరుతుంది. ఎందుకంటే ఫ్యాఫ్ డూప్లెసిస్ ని వాళ్ళు ఆక్షన్ లోకి వదిలిపెట్టబోతున్నారు. వాళ్ళకు కూడా ఒక కెప్టెన్ కావాలి. విరాట్ కోహ్లీని కెప్టెన్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు అంటే విరాట్ కోహ్లీకి ఇష్టం లేదు. అయితే సూర్య కోసం ఆర్సీబీ టార్గెట్ చేయాలి అంటే ఇక్కడ ఇంకొకటి కూడా జరగాలి. లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్ వదిలేయాలనుకుంటోంది. ఆ క్రమంలో కేఎల్ రాహుల్ ని వాళ్ళు తీసుకొని కెప్టెన్ చేయాలనుకుంటున్నారు. సో కేఎల్ రాహుల్ కోసం పోటీ పడతారు. ఒకవేళ కేఎల్ రాహుల్ దొరక్కుంటే సూర్యని వాళ్ళు కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది, అంటే కొనుక్కోవడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక 1-on-1 ఈక్వేషన్ అనమాట. సూర్య కాకుంటే కేఎల్ రాహుల్ కాకుంటే సూర్య. ఈ విధంగా ఆర్సీబీ ప్లాన్ ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ టీం. వీళ్ళు కూడా సూర్య కోసం పోటీ పడతారు. ఒకవేళ సూర్య ఆక్షన్ కు వస్తే ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కెప్టెన్సీ కోసం కాదు, వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ కోసమే పోటీ పడతారు. ఎందుకంటే ప్రెసెంట్ చూసాము అంటే లాస్ట్ ఐపీఎల్ లో మనం గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ బాగా సెట్ అయిపోయారు. ఇంతకుముందు సాయి సుదర్శన్ 1 డౌన్ లో వచ్చేవాడు. బట్ ఇప్పుడు ఓపెనింగ్ కి అతనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆ 1 డౌన్ డిపార్ట్మెంట్ ని మళ్ళీ సాలిడ్ గా ఫిల్ చేయాలి అంటే సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ కరెక్ట్ గా సెట్ అయిపోతాడు. ఆబ్వియస్లీ మీకు డౌట్ రావచ్చు రుద్దిమాన్ సాహా ఏమవుతాడని చెప్పి. ఖచ్చితంగా అతన్ని తీసి పక్కన పెట్టే అవకాశం ఉంది ఈ 2025 ఐపీఎల్ టైంలో. అందుకే సూర్య కోసం గుజరాత్ టైటన్స్ పోటీ పడుతుంది. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళది కూడా ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ప్లానే. వీళ్ళకు కెప్టెన్ కావాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ని వదిలేస్తున్నారు కాబట్టి వీళ్ళు కెప్టెన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది ఆక్షన్ లో. ఒకవేళ సూర్య దొరక్కుంటే కెప్టెన్సీ అనేది నికోలస్ పురాన్కో, కృణాల్ పాండ్యాకో ఇస్తారు. బట్ ట్రై అయితే చేయాలి కదా. ఆ క్రమంలో సూర్య కోసం ట్రై చేయాల్సి వస్తుంది. అయితే సూర్య ఒకవేళ టీంలోకి వెళ్ళాడు అంటే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ పరంగా చూసుకున్నా కూడా లక్నో సూర్యని టార్గెట్ చేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.